సికింద్రాబాద్ బుద్ధవనంలోని హైడ్రా కార్యాలయం వద్ద హైడ్రా సిబ్బంది ఆందోళనకు దిగారు. ప్రతి నెల చెల్లించాల్సిన జీతం కంటే తక్కువ డబ్బులు రావడంతో కార్యాలయం ఎదుట నిరసనకు దిగి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. జీతాలు సకాలంలో ఇవ్వకపోవడంతో పాటు తగ్గించడం సరికాదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రాలో తాత్కాలికంగా ఉన్న తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి సకాలంలో జీతాలను చెల్లించాలని కోరారు. 25,000 రూపాయలుగా ఉన్న జీతాన్ని 17,000కు తగ్గించడం సమంజసం కాదని, విపత్కార పరిస్థితుల్లో పనిచేస్తున్న తమ పట్ల ఏజెన్సీలు ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరికాదన్నారు. ఇంతమందికి ఏంటంటే మాకు సాలరీ 24,000 సాలరీ ఉండే, కటింగ్ అయ్యి 22,000 జీతాలు వచ్చేది. హైదరాబాద్ వచ్చినాక కొంచెం పెంచుతారేమని మేము అనుకున్నాం. జీతాలు కూడా తగ్గించడం జరిగింది. 19,000 జీతాలు చేసి దాన్ని 17,000 చేయడం జరిగింది. వాళ్ళని ఎలా తీయాలంటే 24/7 4 షిఫ్ట్లు వాడుకుంటున్నారు. అలాగే వర్షాలకు ఫైర్ అయినప్పుడు, మన వరదలు వచ్చినప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ ఉంది, అక్కడ కూడా 2 days వెళ్ళాము. వెళ్ళాము, మాకు ఎలాంటి భద్రత లేదు, మాకు భద్రత కల్పించాలి. ఇలాగో మా సాలరీ కట్ చేశారు, మా పాత సాలరీ మాకు ఇవ్వాలి. అలాగే పాత మీద మాకు ఇవ్వాల్సిన కోరుతున్నాము. అలాగే ఒక 5,000 రూపాయలు కూడా డిమాండ్ పెంచవలసిందిగా కోరుతున్నాము. అలాగే కరోనా టైంలో కూడా చాలా కష్టపడ్డాము. కరోనా టైంలో కష్టపడ్డాం కాబట్టి మన కేసీఆర్ సార్ గారు పిఆర్సీ ఇవ్వడం జరిగినది. ఆ పిఆర్సీ ఇప్పుడు కట్ చేయడం అంటే ఈ పద్ధతి కాదు. హైడ్రా సిబ్బంది ఏంటంటే హైడ్రా వస్తే కొంచెం జీతం పెరుగుతుందని అనుకున్నాం, కానీ మా బతుకులు రోడ్డు మీదకి వచ్చాయి. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా వీధిగా రోడ్డు మీదకి ఏ రోజు కూడా రాలేదు. టీఆర్ఎస్ అంటే ఒక పేరు ఉండేది. ఇలాంటి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు అలాంటివి ఏ రోజు చేయలేదు. ఫస్ట్ టైం రోడ్డు మీదకి వచ్చి చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. నా పేరు జగదీష్ అండి, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు హైడ్రా అనేది తీసుకొచ్చారు. హైడ్రా తీసుకురావడం అనేది మంచి పనే, దీన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అనేక ప్రభుత్వ భూముల్ని అన్యాయక్రాంతం అవుతున్నాయి, అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాయి. అందుకోసం తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళ సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఏదైతే తగ్గించినటువంటి వేతనాలను పెంచాలని చెప్పేసి డిమాండ్. మీ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? మా వల్ల గవర్నమెంట్కు కొన్ని వందల ఎకరాల్లో లాభమైంది. సార్కు రంగనాథన్ సార్కు ఏడవైనా పాలాభిషేకం చేస్తున్నాం. మళ్ళీ పాలాభిషేకం చేసినప్పుడు మాకు మామూలు కూడా చక్కగా చూసుకోవాలి కదా సార్. మరి చేసి ఎట్లా, మేము ఎట్లా కావాలి, ఏం చేయాలి? సారేమో ఆకాశం మీద పోతుంది పేరు, మాదేమో మమ్మల్ని ఏమో పాతాళ లోకానికి పంపిస్తే మేమేం కావాలి చెప్పండి. ఒక్కొక్కటి 4,000 మాత్రం పెట్రోల్కి అవుతుంది. వీళ్ళు ఎంత కండిషన్స్ పెట్టినా ఏమన్నా జర్ర మనుషులు తప్పు చేస్తే ట్రాన్స్ఫర్, అదే భయం. జర్ర ఏమన్నా చేస్తే ట్రాన్స్ఫర్. ఏం కోరుకునేది ఏం లేదు. మా గీతాలు పెంచాలి, తగ్గేది కూడా పెంచాలి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు 4 ఏళ్ళే పెంచక